అను నేను ఇది 200 ఇస్తున్నా. ఈ 200 కి 20 minutes లో నువ్వు 4 ఐటమ్స్ కొనాలి. బాగా యూస్ఫుల్ ఐటమ్స్. నువ్వు కానీ ఛాలెంజ్ నీకు, నువ్వు కానీ గెలిచేవాళ్ళు 500 ఇస్తాను. సరే ఓకే, మరి టైమర్ పెట్టుకొని స్టార్ట్ చేస్తా. ఓకే, ఈ రోజు మనం ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. 20 minutes లో 200 అయితే ఖర్చు పెట్టాలి. మినిమం 4 ఐటమ్స్ అయితే తీసుకోవాలంట, అది కూడా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకోవాలంట. ఓకే, మరి టైమర్ అయితే స్టార్ట్ చేసుకొని వెళ్దాము. అండ్ ఇది వచ్చి లైవ్ అనమాట మొత్తం కూడా. అంటే లైవ్ అంటే ఏంటంటే ఇంకా ఎడిటింగ్ ఏముండదు, డైరెక్ట్ వాయిస్ నేను ఎలా పర్చేజ్ చేస్తాను, ఎలా కొంటాను అన్నది అయితే చూద్దాము. అండ్ టైమర్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మనం అయితే స్టార్ట్ భయ్యా फास्ट फास्ट टाइम टाइम अभी दे रहा बाद में चलेगा भैया टाइम అయిపోతుంది దీన్ని తీసేసుకో అండ్ నెక్స్ట్ ఐటమ్ ఒక ఐటమ్ అయితే 50 రూపీస్ ఇక్కడే అయిపోయాయి. నెక్స్ట్ తీసుకోవాలి. అండ్ మినిమం 4 ఐటమ్స్ ఉండాలి మన దగ్గర. అయితే ఇప్పుడు ఒక ఐటమే ఉంది, ఇంకా 150 రూపీస్ పెండింగ్. 150 రూపీస్ కి మనం ఇప్పుడు ఇంకా 3 ఐటమ్స్ రావాలి కాబట్టి మనము అది కూడా యూస్ఫుల్ తీసుకోవాలి. ఆపు ఆపు. ఇంకా 17:54 seconds అయితే ఉందన్నమాట. 17:54 minutes అయితే ఉంది. సో మనం ఫాస్ట్ గా అయితే ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో బ్యాగ్స్ అయితే రేట్ అడుగుదాం. అన్న ఎంత ఇది? ఎంత? 250 80 80 में नहीं आता मैडम, बोलो लेने का बोलो मैडम. 80 के काవాలి. अरे कहाँ मिलते मैडम 80 में? వద్దు భయ్యా, తీసుకో భయ్యా, టైం లేదు. 150 వద్దు 80 को दे दो तो दे दो. 80 किधर भी नहीं मिलते मैडम. సరే వద్దు, 100 80 80 100 देना 100 80 అండ్ అక్కడ 100 అయితే ఇంకా మన దగ్గర ఐటమ్స్ కొనడానికి ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో మ్యాక్స్ మనము తక్కువ ఐటమ్స్ తీసుకోవాలి. సో ట్రై ఏమో ఉన్నా అన్న. ఎంత ఇది? ఇది టాస్క్ కావాలనే పెట్టినట్టున్నారు అనమాట. అంటే ఇక్కడికి వస్తే నేను మినిమం ఒక 2000 షాపింగ్ చేయండి రాను. సో ఇట్లా అన్న పెడితే 200 కొనుక్కొని వస్తాను. అట్లా అందరి దగ్గర బార్గెన్ చేసి నేను కొనలేను, ఈ టాస్క్ కంప్లీట్ చేయలేనని చెప్పేసి ఈ టాస్క్ అయితే ఇచ్చినట్టున్నాడు. మరి ఈ టైంలోనూ మనం కంప్లీట్ చేయడం అంటే చాలా టఫ్ అన్నమాట. సో భయ్య హైబ్రో పెన్సిల్ ఎంత? 20 అటెన్నే కదా భయ్య? షార్ప్నర్ ఉంటుందా? ఫాస్ట్ అండ్ 2 ఐటమ్స్ అయితే కొన్నాము. ఇంకా మన దగ్గర 130 రూపీస్ అయితే ఉంది. సో ఇంకా 2 ఐటమ్స్ అయితే తీసుకోవాలి 130లో. సో మనం ఎప్పుడు ఏది అడిగినా 100 తక్కువ అయితే చెప్పట్లేదు. సో మనం ఇప్పుడు ఒక 100 తీసుకున్నా కానీ
ఇంకొక 30 రూపీస్ లో ఇంకొక ఐటమ్ వస్తుందా రాదు. సో మ్యాక్స్ ఇప్పుడు 2 ఐటమ్స్ తీసుకున్నాము, ఇంకొక 2 ఐటమ్స్ తీసుకోవాలి. సో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది ఏదో పెద్ద గ్యామ్లింగ్ లాగే ఉందన్నమాట నాకైతే అసలు. ఇస్తే ఇచ్చారు టాస్క్, కాకపోతే ఏంటంటే ఇలా టైం పెట్టకుండా ఇచ్చింటే కొంచెం రిలాక్స్ గా అన్ని చూడగలిగేదాన్ని. ఇదేదో బెస్ట్ లా ఉందన్నమాట. ఇది చూద్దాము. అంకుల్ ఎంత లేదా? ఎంత? 100. అది ఏది కదిలిచ్చినా 100 అనమాట. సో ఈ టాస్క్ విన్ అయితే మనకి 500 రూపీస్ వస్తామన్నమాట. లాస్ అయినా లాభంలోనే ఉంటాం అనుకోండి. ఈ 200 రూపీస్ తో నేను అడ్జస్ట్ అయ్యి ఇంటికి వెళ్ళాలి. సో ఎక్కడ ఏం అడుగుదాం అసలు. ఇదేమో లెక్క 200 ఇచ్చి షాపింగ్ చేయమన్నా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మేబీ ఇక్కడ ఉండొచ్చు, చూద్దాం. భయ్యా ఎంత ఇవి? ఇది ఏం లేదు, 50 ఇది పెద్ద టాస్క్ అయిపోయిందండి. నాకు ఎక్కడ ఏం కొనాలో కూడా అర్థం కావట్లేదు. సో టైం కూడా అయిపోవచ్చింది. సో ఇంకా 2 ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేయాలి. సో భయ్యా ఎంత? 250 వద్దు భయ్య. అయ్యో పోయినట్టే, ఇంకా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎంత? 20 కదా? అది అలా ఉంటుంది అనమాట మన బార్గెన్ రేట్లు. ఇంకా కష్టంగానే జరుగుతున్నాను అంతా. సో మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవాలంతా కూడా. ఎక్కడైనా ఒక్కళ్ళు దొరికితే చాలు, మనం 2 షాపింగ్ ఒకే దగ్గర అయిపోతే. ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ తిరిగేస్తాం అనమాట మనం చార్మినార్లో. మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ టాస్క్ అనేది 500 లో ఇచ్చినా కూడా చాలా బాగుండేది. మరి 200 చేతిలో పెట్టి 4 ఐటమ్లు కొనమంటే ఎక్కడ కొంటాం? అట్లీస్ట్ 2 ఐటమ్స్ అన్నా చెప్పుంటే 100 లో కొనేదాన్ని. ఇది పెద్ద ప్లాన్ వేసి ఇంప్లిమెంట్ చేశారనమాట. అది పోలీస్ ఐరన్ కూడా ఇప్పిస్తుంది. షాప్స్ అన్ని అయితే క్లోజ్ అయిపోవచ్చాయి. సో ఇక్కడైతే చూద్దాం. భయ్యా ఎంత? అట్లీస్ట్ కొంచెం యూస్ఫుల్ అయితే అయ్యేలాగైనా ఉండాలి కదా. సో ఆల్మోస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే అయితే వచ్చాము. టోటల్ గా 130 అయితే ఉన్నాయి చేతిలో. 130 చేతిలో. అండ్ అట్లీస్ట్ ఒక 3 ఐటమ్స్ అన్నా ఇంకొక ఐటమ్ అయితే తీసుకున్నాము. అయిపోయింది.
భయ ఎంత? ఇవాళ 100 రూపీస్ ఒకటి ఓ మై గాడ్, చాలా తక్కువ వచ్చాయి అనమాట. 100 రూపీస్ 100 గ్రామ్స్ అంట. ఫోన్లేండి ఏదో తీసుకున్నాను, అవి ఇంట్లోకి అవసరపడే అవుతాయి కదా. ఇప్పుడు 30 రూపీస్ ఉన్నాయన్నమాట. 30 రూపీస్ కి ఏదో ఒకటి తీసుకోవాలి. సో 30 రూపీస్ కి ఏమొస్తాయి? 30 రూపీస్ తక్కువ అని అడిగినా కూడా ఎవరైనా చెంపుల పైన కొట్టారు అనమాట. ఎంత? 90 రూపీస్ 90 రూపీస్ 30 రూపీస్ టాస్క్లో మనమైతే పోనీ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం 30 రూపీస్ లో. భయ 30 రూపీస్ ఇయర్ రింగ్స్ లేవా? చిన్నవి కూడా 70 రూపీస్ అంట. సో ఓకే, గాట్ ఇట్. ఇక్కడ దొరుకుతాయి అనమాట మనకి. భయ ఎంత? 20 రూపీస్. 20 రూపీసా? ఇది ఒకటి 10 రూపీస్ ఉన్నాయా? 20 కింద 50 కింద 10 ఏం లేవా? ఇంటే చిన్నది ఏదన్నా ఇవ్వరాదు? 10 అదొద్దు అదొద్దు. ఇదో ఇది ఇచ్చేసే. ఇది ఇవ్వు భయ్యా. ఇద్దో 10. ఇద్దో. అండ్ మనం అయితే ఫైనల్ గా కంప్లీట్ చేసాము. అండ్ డిఫరెంట్ ఇంకా క్యాష్ లేదు, ఇది ఛాలెంజ్ అంత అయిపోయింది. లేదు ఫోన్ పే కూడా లేదు, దీంట్లో టైమర్ ఉంది, దాంట్లో కెమెరా ఉంది అంతే. అండ్ ఇప్పుడు ఓపెన్ టైం ఎంత అయింది? టైం వాచ్ స్టాప్ వాచ్ లో టైం ఎంత అయింది చూడు. ఓపెన్ చేయి, మనం స్టాప్ వాచ్ పెట్టాం. పాస్వర్డ్ కావాలి. టైమర్ అయితే ఆగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ పాస్వర్డ్ ఆమె ఎక్కడుందో ఆమెను పట్టుకోవాలి. అండ్ మేము హడావిడిలో పరిగెత్తుకుంటా వచ్చేసాము. సో నా ఫోన్ అయితే కెమెరా కనెక్ట్ చేసాము. ఈ టైమర్ ఫోన్ అయితే మా ఫ్రెండ్ అనమాట. సో మనమైతే టాస్క్ కంప్లీట్ చేసుకున్నాము. హలో హలో, టైమర్ బ్లాక్ ది అయిపోయింది, కంప్లీటెడ్. వావ్, ఇంకా మరి చూపించు టైమర్ చూపించు. అండ్ మేమైతే ఈ టాస్క్ అయితే నేనైతే కంప్లీట్ చేశాను. నేనేం కొన్నానో చూపిస్తాను. అండ్ ఏదైతే కొన్నాను అండ్ క్యాప్ అయితే తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. అండ్ టాస్క్ అయితే 200 రూపీస్ కంప్లీట్ చేసాం మనం. సో ఇప్పుడు మనం అయితే విన్ అయ్యామన్నమాట. సో మనమైతే అమౌంట్ తీసుకున్నాం రండి.
అయిపోయింది 100. ఇదో ఇది ఓకే టాస్క్ కంప్లీట్ అయ్యేందుకు మీకు 500 రూపీస్. అయినందుకు 500 రూపీస్. అండ్ ఇప్పుడు దీనికి కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు అండి. ఇంకా ఎంజాయ్ ಮಾಡಿ. 200 తో ప్లస్ 500 బోనస్. మామూలుగా ఏంటంటే లేడీస్తో షాపింగ్ అస్సలు బెట్టింగ్ చేయక్కర్లేదు, ఛాలెంజ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మేము బార్గెన్ చేయడంలో కానీ షాపింగ్ చేసే హడావిడి కానీ మాకైతే చాలా ఉంటుంది అనమాట. అండ్ కంప్లీట్ చేసేది కూడా చాలా ఫాస్ట్గానే చేస్తాం. అండ్ నేనైతే ప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇది చార్మినార్లో చేద్దాం ఈ టాస్క్ అని చెప్పేసి అనుకున్నాము. ఛాలెంజ్ అనేది ఛాలెంజ్గానే ఉండాలి, ఎడిటింగ్ ఉండకూడదు. సో అందుకోసం అయితే మేము ఇలా ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం. అండ్ ఎడిటింగ్ లేకుండా ఇలా అయితే తీసుకున్నాం అనమాట. అండ్ చాలా ఫన్నీగా జరిగింది. అండ్ ఇంకా 500 అయితే ఇచ్చారనమాట మా హస్బెండ్. ఫస్ట్ ఏంటంటే మనము ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏం కొనాలి, ఎంత కొనాలి, ఏంటి అన్నమాట ఫస్ట్ బ్లాంక్గా ఉంటుంది. అండ్ మనము వన్స్ పక్క పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే అది కొనుక్కోవచ్చుగా, ఇది తీసుకోవచ్చుగా, అక్కడే ఉంది కదా అని మనం పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి అలా రావన్నమాట. అండ్ ఈ స్నేక్ చూసి అయితే భయపడ్డాను అనమాట. మీతో ఈ స్నేక్తో ప్రాంక్ చేద్దాం అనుకుంటే వాడు నన్ను ప్రాంక్ చేశాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ నేనైతే ఇంకా 500 వచ్చాయి కదా, ఇంకా 500 షాపింగ్ చేద్దామని చెప్పేసి షాపింగ్ అంతా తీసుకున్నాను అనమాట. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను, అది కూడా నేను యాడ్ చేశాను, చూసాను. మూడు కావాలి. భయ ఎంత? బ్యాగ్స్ కావాలి. ఇందాక ఎక్కడో చూసాము బ్యాగ్. बिलाट भी మన బ్యాగ్స్ ఎక్కడ? ये तो बुलान तो घूमने
80. ఫైనల్ ఎంత బాగుంటుందా? టైం అయిపోయినట్టుంది. చాలే ఆపేసి. ఏమన్నా చూసారు కదా ఫ్రెండ్స్, ఛాలెంజ్ ఎలా అనిపించింది. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. గెలుస్తాను లేదా లాస్ట్ మూమెంట్ అయితే పరిగెత్తానంట. ఫైనల్గా గెలుచుకున్నాము. అండ్ దానికి వచ్చిన డబ్బులతో కూడా నేను షాపింగ్ చేశాను అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా చేయాలంటే లైక్స్ అయితే ఎక్కువ రావాలి అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.